క్యాన్సర్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి అపోలో ఆసుపత్రి యాజమాన్యం కెన్విన్ పేరుతో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల క్యాన్సర్ విజేతల మాస ఉత్సవాన్ని క్యాన్సర్ సర్వైవర్స్ మంత్ పురస్కరించుకొని చిరునవ్వుతో క్యాన్సర్ జయించాలి అనే లక్ష్యంతో కెన్విన్ గ్రూప్ బుధవారం 6వ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపోలో వైద్య బృందం మాట్లాడుతూ కేవలం వైద్యంతోనే కాకుండా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి పట్ల అవగాహన, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంతో రోగ నివారణ సులభతరం అవుతుందన్నారు. ఈ కారణంగా అపోలో క్యాన్సర్ వైద్య బృందం క్యాన్సర్ వ్యాధిని జయించిన విజేతలతో కెన్విన్ అనే వాట్సాప్ గ్రూపును ప్రారంభించిందన్నారు. ఇందులో ఉన్నవారు క్యాన్సర్ వ్యాధి పట్ల అనుమానితులు, క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడిన వారు కూడా ఈ గ్రూపులో ఉచితంగా చేరి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అన్నారు. కెన్విన్ అనే ఇంగ్లీష్ పదంలో కెన్ అనే పదం క్యాన్సర్ మొదటి 3 అక్షరాలను సూచిస్తుందని, అలాగే విన్ అనే పదం విజయాన్ని సూచిస్తుందని వైద్యులు వివరించారు. గ్రూపులో చేరాలనుకునే వారు క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా నేరుగా ఆసుపత్రిని కానీ లేదా 089127272722 మరియు 089128677777 ఫోన్కి సంప్రదించాలని కోరారు. అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో వైద్యం పొంది క్యాన్సర్ జయించిన విజేతలు గాయత్రి కృష్ణ, రామ్మోహన్ రావు, సాత్విక్ రామ్ తమ అనుభవాలను వెల్లడించి అపోలో ఆన్కాలజీ వైద్యులు సేవలను కొనియాడారు. ఈ విలేకరుల కార్యక్రమంలో అపోలో క్యాన్సర్ ఆసుపత్రి ఆన్కాలజీ వైద్యులు డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ వి ప్రదీప్, డాక్టర్ సుమన్ దాస్, యూనిట్ హెడ్ డాక్టర్ బ్రహ్మాజీ నాయుడు మాట్లాడారు. మెయిన్గా డిటర్మిన్ చేసేది ఆ పేషెన్స్ అండ్ పెర్సివరెన్స్, ఇంగ్లీష్లో అంటే ఓర్పు అండ్ కంటిన్యూస్గా ఆ కాజ్ కోసం ఈ జర్నీని జయించాలి అన్న ఒక పేరెంట్ తాలూకు తపన. సాత్విక్ని నేను మొదటిసారి చూసినప్పుడు ఈ రకమైన ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ అన్న విషయం బాగా తెలుసు, క్లియర్గా అర్థమైంది. కాకపోతే 2 విషయాలు నన్ను బాగా ప్రేరేపించాయి ఈ అబ్బాయిని ట్రీట్మెంట్ చేయడంలో. ఒకటి వాళ్ళ మదర్ తాలూకు ఆ ఓర్పు కానీ సహనం కానీ. దగ్గరగా 6 నెలల పాటు పిల్లోడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పెట్టుకున్నారు. మొత్తం అన్ని పనులు ఆపుకొని ఒక పిల్లోని పట్టుకొని 6 నెలలు హాస్పిటల్లో ఉండడం అంటే ఎంత గొప్ప విషయం మీకు అందరికీ తెలిసిందే. మిగతా ఫ్యామిలీని అంతా పక్కన ఉంచుకొని, అంటే సో వాళ్ళ బ్యాక్ ఎండ్లో వాళ్ళ ఫాదర్ కూడా తన గురించి అంతే కృషి చేసి ఉంటాడు. వీటికి స్టెమ్ సెల్స్ డొనేట్ చేసిన వాళ్ళ తమ్ముడు కూడా అంతే విధంగా కృషి చేసి ఉంటారు. సో క్యాన్ విన్ అంటే ఖచ్చితంగా చెయ్యాలి అన్న విల్ పవర్ ఉంటే ఖచ్చితంగా ఈ క్యాన్సర్లో క్యాన్ అనే ఇది వస్తుంది. అండ్ ఆ సపోర్ట్ వాటికి వాళ్ళ పేరెంట్స్ నుంచి దొరికిన సపోర్ట్, బ్రదర్ నుంచి దొరికిన సపోర్టు, చుట్టుపక్కల ఖచ్చితంగా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఉంటారు. డాక్టర్లు 3-4 డాక్టర్ల పేర్లు చెప్పారు. ఎస్పెషల్లీ గాయత్రి మెడికల్ కాలేజ్లో ఉన్న డాక్టర్స్ టీమ్ కంటిన్యూస్గా సపోర్ట్ చేశారు. అండ్ అల్టిమేట్గా ఇక్కడ అపోలోలోని హాస్పిటల్ టీమ్, ఈ అన్నిటితోటి ఒక కంటిన్యూస్ జర్నీ ఆఫ్ మెనీ మంత్స్ వీటి తాలూకు సక్సెస్ స్టోరీ. ఇప్పటికీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయ్యి 1 year అయింది. కంప్లీట్గా క్యూర్ అయిపోయాడు ఈ డిసీజ్ నుంచి. అండ్ హీ ఈజ్ ఏ విన్నర్ నౌ. సో ఈ విన్నర్స్ని మనం ఆనర్ చేయడానికి ఒక వేదిక దొరకాలంటే ఇంతకన్నా ఒక వేదిక ఉండదు. దిస్ ఈజ్ క్యాన్సర్ సర్వైవర్స్ మంత్. దిస్ ఈజ్ ఏ మంత్ వేర్ వీఆర్ ఆనరింగ్ ద ఇండామిటబుల్ స్పిరిట్, ద ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ క్యాన్సర్ వారియర్స్. వాళ్ళకి చాలా రకాలైన ఇబ్బందులు ఉండొచ్చు, చాలా రకాలైన కష్టాలు ఉండొచ్చు, బట్ దేర్ will to say that we can and we will win is what we are celebrating in this month. Thank you. వచ్చిన బ్లడ్ క్యాన్సర్ చాలా డేంజరస్ బ్లడ్ క్యాన్సర్. అది మనం ట్రీట్మెంట్ చేయకపోతే 1-2 monthsలో కంటే ఎక్కువ బతకడం కష్టం అనుకునే క్యాన్సర్ అన్నమాట. అయితే సరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి పేషెంట్కి సివియర్ జాండిస్ కూడా ఉంది. ఎంత అంటే మామూలుగా అందరికీ 1 point కంటే తక్కువ ఉంటుంది, తనకి 9 points ఉంది. 9 points ఉన్నప్పుడు మనం ఏదైతే దీనికి కీమోథెరపీ అది పెట్టాలనుకుంటామో అది కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. సరే అని చిన్న మందులు స్టెరాయిడ్స్ నేను స్టార్ట్ చేశాను. సరే అయితే నేను అప్పుడు పేషెంట్కి చెప్పాను, పేషెంట్ జర్నీలో ఫస్ట్లీ ఆ పేషెంట్ ఇన్వాల్వ్ అవుతారు. ఫస్ట్లీ వాళ్ళు లైక్ స్ట్రెంగ్త్గా చాలా మెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ సెకండ్ ఈజ్ ఫ్యామిలీ సపోర్ట్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫినాన్సెస్. అదిలో నేను ఇది మన గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ ఉన్నాయి, అది అన్ని స్కీమ్స్ కోసం
చాలామంది who cannot think of getting the treatment done, they are getting the treatment free. సో గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి గ్రాటిట్యూడ్. దెన్ తర్వాతే మన హాస్పిటల్లో డాక్టర్స్, నర్సెస్, ఈవెన్ మన స్టాఫ్స్ ఉన్నారు, వాళ్ళు క్లీనింగ్ చేస్తున్నారు. ఈ పేషెంట్స్కి వాళ్ళు సపోజ్ లిఫ్ట్లో కీమోథెరపీ నుంచి, బిఎంటీ నుంచి రేడియేషన్కి వస్తారు. ఆ టైంలో ఇన్ఫెక్షన్ రాదు. ఆ ఎంటైర్ ట్రాక్కి ఎలా మీరు ఒక బ్లడ్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎలా గ్రీన్ కారిడార్ క్రియేట్ అవుతుంది కదా, అలాగే ఈ పేషెంట్స్ కోసం ఒక గ్రీన్ కారిడార్ క్రియేట్ చేసి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి అవుతుంది. సో ఈ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాతే ఈ క్యాన్ విన్ ప్రోగ్రాంలో ఈ స్టోరీకి బయట రావాలి, ఈ స్టోరీ అందరికీ తెలియాలి. సో దట్ వాళ్ళకి ఎవరికి డయాగ్నోస్ అయితే వాళ్ళకి భయం ఉండదు. అదిలో మీరు మీన్స్ ఈ ప్రోగ్రామ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ ఈవెన్ ది మీడియా అండ్ యూ బ్రదర్స్ are also involved in their journey. వాళ్ళ జర్నీలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అండ్ ఈ స్టోరీ బయటే వచ్చేస్తే వేరే వేరే పర్సన్స్కి ఎప్పుడు డయాగ్నోస్ అయితే కూడా వాళ్ళు భయం నుంచి బయట వచ్చేసి ట్రీట్మెంట్కి చేస్తారు. అండ్ దే విల్ ఆల్సో విన్ ఓవర్ క్యాన్సర్. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ స్మాల్ స్టెప్ which involves you people to help us to make this story so that other people come out of their fear and again fight this deadly disease which is they call it as cancer. But ఒక్కొక్కరిని కలిసాక వాళ్ళ గురించి మొత్తం విన్నాక నాకు చెప్పాలంటే మెడికల్ టర్మినాలజీ అంతగా తెలియదు, బట్ దే ఆర్ సో గుడ్ ఎట్ ఇట్. రియలీ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ their treatment, what they have gone through it. సో స్టోరీ టెల్లర్ రోల్ ఏంటి ఇక్కడ? వాళ్ళతో కూర్చొని మాట్లాడేగా ఒకటే అనిపించింది, ఈజీ కాదు, అలాగని ఇంపాసిబుల్ కూడా కాదు. దెన్ ఐ ట్రైన్ దెమ్, ఐ మెంటర్డ్ దెమ్ హౌ టు నరేట్ దేర్ స్టోరీ. ఈ స్టోరీ చెప్పడం వల్ల బయట సింపతి కానీ పిట్టి కానీ అక్కర్లేదు. ఐ వాంట్ ద కంపాషన్, ఎంపతి దట్ ఫర్ దీస్ పీపుల్. ఈ స్టోరీ చెప్పడం వల్ల లాభాలు సార్ ఆల్రెడీ సార్ చెప్పారు. ఏంటి అంటే ఇది విన్నవాళ్ళు ఇదే ఇన్స్పిరేషన్గా తీసుకొని భయం పక్కన పెట్టేసి కరేజ్తో, ఎంపతితో యూ షుడ్ నెవర్ గివ్ అప్. నాకేం కాదులే, ఇంత మంచి డాక్టర్స్ ఉన్నారు, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఐ కెన్ గో త్రూ దిస్ అని ఆలోచించి బయటికి రావడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ నేను సాత్విక్ని కలిశాను. వాడిలో ఎనర్జీ సూపర్, టక 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 అంతా చెప్పేస్తాడు, ఇది మ్యామ్ నా స్టోరీ అని. సో ఇలా చేద్దామా అంటే ఓకే మ్యామ్ ఇలాగే నేర్పిస్తాను, ఇలా చెప్తాను. ఇవాళ కొంచెం 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 స్ట్రెస్ ఫీల్ అయినట్టు అనిపించింది నాకు. బట్ ఈజ్ రియలీ గిఫ్టెడ్ చైల్డ్. ఇంత చిన్న ఏజ్లో అండి, 3 monthsలో వచ్చింది పాపం. వాడికి ఏం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు, ఇంకా ఇప్పుడు 13 ఏళ్ళు వాడికి ఇంకాను. కానీ అసలు ధైర్యం వదిలేదేలే, నాకేమవుదు, నేను ముందుకెళ్తా. నేను ఆస్క్డ్ హిమ్, వాట్ యూ వాంట్ టు బీ? హీ సెడ్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు సర్వ్ పీపుల్. అండ్ డెఫినెట్లీ సార్ చేస్తాడు, వీడైతే చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. నాకు 31 years. నాకు 2023 November 1st డయాగ్నోస్ అయింది బ్లడ్ క్యాన్సర్ ALL, లింఫో లుకీమియా. ఓకే, ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఓకే ఈ మహమ్మారి క్యాన్సర్ వచ్చిందని నేను భయపడకుండా నా దగ్గర క్యాన్సర్ అనే వెపన్ ఉందండి. దాని ఎక్స్ప్లెనేషన్ మీకు ఇప్పుడు ఇస్తాను. క్యాన్సర్లో కరేజ్, ధైర్యం. ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి. నేను ఉన్నాను, చాలా ధైర్యంతో, ఏం కాదనే ధైర్యంతో ఉన్నాను. ఓకే, యాటిట్యూడ్. అన్ని లైఫ్లో సమస్యలు అనేవి ఎప్పుడూ వస్తాయి, మన యాటిట్యూడ్ అనేది ఎప్పుడూ మారకూడదు. ఇది కూడా ఒక సమస్య, దీన్ని కూడా క్లియరెన్స్ వెతుక్కోవాలి అని చెప్పి యాటిట్యూడ్తో నాకేం కాదు నేను యాటిట్యూడ్తో ఉన్నానండి. నెవర్ గివ్ అప్. ఎప్పుడు కూడా నేను ఆశ వదులుకోలేదండి. నేను ఇక్కడికి వచ్చే స్టేజ్లో నాకు చెప్పారు డాక్టర్ 10% చాయిస్
అది కూడా లక్ అని చెప్పి అన్నారు. కానీ నేను ఎప్పుడు ఆశ వదులుకోలేదు, పోరాటంలోనే ఇంత సార్ చెప్పారు గెలిపోవడంలోనే ఉంటాయి, కానీ ఫస్ట్ పోరాడాలి. అలాగే పోరాడాను, ఆశ వదులుకోలేదు సార్ ఏ రోజు కూడా. క్యూరబిలిటీ, మనం కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవాలి, అంటే ప్రాపర్ డాక్టర్, ప్రాపర్ హాస్పిటల్, క్యూరబిలిటీ అనేది మనం వెతుక్కోవాలి. అంటే ఆ టైం అప్పుడు ఒకసారి నాకు కడుపు నొప్పి వచ్చిందంట. మా అమ్మ చెప్పింది, డాక్టర్ అచ్చెన్నాయుడు సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన మెడిసిన్స్ ఇచ్చారు, 2 డేస్లో తగ్గిపోయింది. మళ్ళీ వచ్చిందని వెళ్తే సార్ ఏమొచ్చి ఏదో డౌట్గా ఉందని టెస్టులు చేస్తే నాకు బీటా తలసేమియా మేజర్ అని తెలిసింది. అప్పుడు మంత్లీ బ్లడ్ ఎక్కించాలి, మంత్లీ బ్లడ్. ఒకసారి ఫుల్ ఫీవర్ వచ్చేస్తే గాయత్రి హాస్పిటల్కి వెళ్ళాం, అక్కడ కూడా ఎక్కిస్తున్నారని తెలిసి అక్కడే ఎక్కిస్తున్నాం. ఆనంద్ సార్ చూసుకునేవారు. 9 years అప్పుడు త్రిషి మ్యామ్ వచ్చారు, త్రిషి మ్యామ్ చూసుకునేవారు. తర్వాత త్రిషి మ్యామ్ బెస్ట్ ఫ్రెండ్ మైత్రి మేడం దగ్గరికి రిఫర్ చేస్తే మైత్రి మ్యామ్ వచ్చి 2 to 3 days చెకప్ అయ్యాక రాకేష్ సార్ దగ్గరికి రిఫర్ చేశారు. సార్ 6 months ఇంజెక్షన్స్ ఎక్కించి ఇంకో 6 months BMT చేశారు. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. 0 అందరూ ఫస్ట్లో నన్ను 0 అనుకున్నారు, కానీ మా మమ్మీ సపోర్ట్ ఇచ్చి నా వాల్యూ పెంచారు. తర్వాత తమ్ముడు, డాడీ, ఫ్యామిలీ, నైబర్స్ అందరూ, ఫ్రెండ్స్, డాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. I am Gayatri Krishna. I'm 40 years old, and this is my story. I'm with cancer. I was diagnosed cancer when I was 39. That was on February 22nd, 2024. The day it was diagnosed, as a human being, I was panicked, worried. But the next morning, I manifested myself to stay strong, to face the journey with courage and strong mind. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.